ఒలీవా చర్చ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చివరి 5 మంది రాజులు చరిత్ర యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత 5 మంది గురించి కొన్ని ప్రశ్నలు వేయబడతాయి. ఆ ప్రశ్నలకు ఎవరైతే సరైన సమాధానం రాసి మాకు పంపిస్తారో వారికి మేము ఒక గొప్ప బహుమానము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనము సొదొమ గొమొర్రా పట్టణపు రాజుల గురించి మనం నేర్చుకోబోతున్నాము. సొదొమ రాజు పేరు బేరా, గొమొర్రా రాజు పేరు బిర్షా. సొదొమ గొమొర్రా ప్రాముఖ్యత ఏమిటి? యొర్దాను నుండి సోయరు వరకు చక్కని నీళ్లు పారు ప్రాంతంగా, సారవంతమైన భూమిగా, మంచి వాతావరణం, మనిషి మనుగడకు సరిపోయే ఆహ్లాదకరమైన ప్రదేశముగా, యెహోవా తోటతో అనగా ఏదోను తోటతో పోల్చబడిన సొదొమ గొమొర్రా పట్టణాలు. అందుకు కొన్ని ఆధారాలు మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనము, ఆదికాండము 2వ అధ్యాయము 8-18 వచనాలు. సొదొమ పట్టణము గొమొర్రా పట్టణము 13 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే మనకు కొన్ని విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టణపు రాజులను, ఆ ప్రాంత ప్రజలను బానిసలుగా చేసుకొని పరిపాలిస్తున్న రాజులు, వాళ్ళ పేర్ల గురించి మనం చూద్దాం. షీనారు రాజు అమ్రాపేలు, ఎల్సారు రాజు అరోక్య, ఎలాము రాజు కదర్లాయోమెరు, గోయియుల రాజు తీదాలు. ఈ 4 రాజులు కలిసి సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయియుల, సోయరు అను పట్టణపు రాజులందరినీ కూడా బానిసలుగా చేసుకొని వారిని పరిపాలిస్తూ ఉన్నారు. 13 సంవత్సరాలు బానిసలుగా ఉండి 14వ సంవత్సరంలో సొదొమ రాజు బేరా, గొమొర్రా రాజు బిర్షా మరికొంతమంది రాజులతో కలిసి షీనారు రాజుల పైన యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సొదొమ గొమొర్రాతో పాటు వారితో కలిసి యుద్ధం చేసిన అద్మా పట్టణ, సోయరు, సెబోయియు రాజులు అందరూ షీనారు రాజుల చేతిలో ఓడిపోయి ప్రాణభయముతో కీలు కొరకు తవ్విన గుంతల్లో సొదొమ రాజు బేరా, గొమొర్రా రాజు బిర్షా దాక్కున్నారు. మరికొంతమంది దగ్గరలో ఉన్న కొండల్లోకి పరిగెత్తి వారి ప్రాణాలు కాపాడుకున్నారు. షీనారు పట్టణపు రాజులందరూ కలిసి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను బానిసత్వంలో నడిపించడానికి మరలా వారిని బందీలు చేసి వారికి కలిగిన ఆస్తి మొత్తం తీసుకొని మరలా వారిని బానిసలు చేయడానికి తీసుకుపోతున్నారు. ఆ సమయంలో లోతు వారి కుటుంబం కూడా అందులో ఉంది. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు బానిసత్వము చేయబడిన తరువాత అందులో నుంచి ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి అబ్రహాముకు ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా, మీ సహోదరుడు లోతు కుటుంబము బానిసత్వంగా చేయబడి ఉన్నది అని చెప్పినప్పుడు అబ్రహాముకు ఆ మాట విన్నప్పుడు తన పనివారితో కలిసి షీనారు, ఎల్లాసరు అను ఆ 4 రాజులపై దాడి చేయడానికి వెళ్తాడు. 317 మందితో అబ్రహాము ఆ 4 రాజులపై యుద్ధం చేసి వారిని దూర ప్రాంతాలకు తరిమి అబ్రహాము అక్కడి నుంచి సొదొమ, గొమొర్రా మరియు ఇంకా 3 పట్టణపు ప్రజలందరినీ కూడా రక్షించి తీసుకొని వస్తున్నప్పుడు సొదొమ రాజు అబ్రహామును కలుసుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము చేసిన మేళ్లకు సొదొమ రాజు మాకు కలిగిన ఆస్తి మొత్తం తీసుకో అని అబ్రహాముతో చెబుతాడు. అబ్రహాము మీ ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదని చెప్పి రాజుతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, ఇదిగో నా దేవుడు నాకు కావలసినంత ఆస్తిని నాకు ఇచ్చాడు,
మీ ఆస్తిపాస్తులు నాకు ఏవి కూడా అవసరం లేదు. మీరు ఇచ్చిన ఆస్తులు నేను తీసుకుంటే రేపు మీరు ఇదిగో నేను అబ్రహాముకు ఆస్తినిచ్చాను అందుకే ఆయన గొప్పవాడయ్యాడని చెప్పి మీరు ఊరూరా చాటింపు వేసుకుంటారు. అది నాకు ఇష్టం లేదు కనుక ఇదిగో మీ ఆస్తిపాస్తులు ఏవి కూడా నాకు అవసరం లేదు అని రాజుతో అబ్రహాము చెబుతున్నారు. ఇదిగో ఎవరి పట్టణ ప్రజలు వారి ఆస్తులు వారికి అప్పగించని చెప్పి అబ్రహాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఓడిపోవడానికి కారణం ఏమిటి? సరైన క్రమము రాజ్య పాలన లేకపోవడం, యుద్ధము చేయడానికి తగిన ప్రణాళిక లేకపోవడం, 13 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పటికీ తన ఎదుటన్న రాజుల యొక్క బలహీనతను తెలుసుకోలేకపోవడం సొదొమ గొమొర్రా యొక్క రాజుల యొక్క బలహీనత. సరైనటువంటి వ్యూహం లేకపోవడం వలన, ప్రజలకు యుద్ధ పరికరాలు లేకపోవడం వలన, యుద్ధ నైపుణ్యం లేకపోవడం వలన వారు ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణపు రాజులు వారి ప్రజలు చేసిన పాపం. దేవుణ్ణి మర్చిపోయిన ప్రజలు, కృతజ్ఞత లేకుండా జీవించిన ప్రజలు, సుఖస్థితి కోరుకున్న ప్రజలు, దీనులను అణచివేసిన ప్రజలు, హేయక్రియలు చేసినటువంటి సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజలు. సొదొమ గొమొర్రా ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతకడం ప్రారంభించారు. ఎందుకంటే యుద్ధంలో రాజు ఓడిపోయాడు. ఆ యుద్ధంలో నుంచి రక్షించవలసిన రాజు పారిపోవడంతో ప్రజలు సొదొమ గొమొర్రా పట్టణపు రాజులను వారు లెక్క చేయలేదు. వారికి నచ్చినట్టుగా జీవించడం ప్రారంభించారు సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజలు. సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన పాపానికి శిక్ష దేవుడు విధించాడు. అందుకు బైబిల్లో మనం కొన్ని ఆధారాలు చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 20-21 వచనం, ఆదికాండము 6వ అధ్యాయము 6, 11, 12 వచనాలు, ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయము 24, 25 వచనం. ఈ వచనాల్లో సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజలు చేసిన పాపానికి దేవుడు తన మనసును ఎంతో బాధపడ్డాడు. ఇదే విషయం మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతూ ఉంది. నోవాహు కాలంలో అక్కడున్న ప్రజలు కూడా దేవుణ్ణి మర్చిపోయి వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనుషులను సృజించినందుకు తన మనసును ఎంతగా నొచ్చుకొని బాధపడినట్టుగా మనకు కొన్ని లేఖనాలు బైబిల్లో రాయబడ్డాయి. వారు చేసినట్టుగానే సొదొమ గొమొర్రా ప్రజలు కూడా చేశారు. అందుకు తగిన శిక్ష దేవుడు వారికి విధిస్తూ వచ్చాడు. ఆ శిక్షే భయంకరమైనటువంటి అగ్నివర్షం కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనము చేశాడు. ఈ వచనాలు ఇందుకు సంబంధించిన ఆధారాలు బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండం 19వ అధ్యాయము 24-25 వచనాలు చూడగలిగితే అక్కడ మనకు తేటగా కనబడుతూ ఉన్నాయి. నాశనానికి ముందు సొదొమ గొమొర్రా పట్టణపు వారు ఎంతగా అభివృద్ధి చెందారో, వారు ఎంతగా ఆస్తులు సంపాదించుకున్నారో, వారు ఎంతగా ప్రకృతి సంబంధముగా ధాన్యాన్ని పండించిన రైతులుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకు బైబిల్లో మనకు కొన్ని ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49-50 వచనాలు చూడగలిగితే అక్కడ వారు ఎంత ధనికమైనటువంటి వారిగా ఉన్నారో మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుడు మనకు కూడా కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అందుకు బైబిల్లో కొన్ని ఆధారాలు చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం, లూకా సువార్త 17వ అధ్యాయము 28-32 వచనాలు. ఇందులో సొదొమ గొమొర్రా పట్టణాలకు జరిగినటువంటి ఉగ్రత గురించి, వారికి దేవుడు వేసిన శిక్ష గురించి ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. అయితే రేపటి దినాన మనము కూడా ఇలాంటి స్థితిలో కొనసాగుతూ ఉంటే అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు మీకు వస్తాయని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూడగలిగితే
మరి అమెరికా దేశం లాస్ ఏంజల్స్ మనం చూడవచ్చు. లాస్ ఏంజల్స్ ఈ మాట వినగానే ఈరోజు మనకు సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, న్యూస్ ఛానల్లో ప్రతి చోట వినిపిస్తున్న మాట లాస్ ఏంజల్స్. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో దేవుడు లేడు అని ప్రకటించినప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయి మొత్తం కూడా బూడిద అయిపోయింది. అందులో ఒక ఇంచుమించుగా ఒక 10-15 మంది వరకు చనిపోయినట్టుగా వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాటను చెబుతున్నానంటే, ఆనాటి దినాల్లో నోవాహు కాలంలో ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా నడిచినప్పుడు దేవుని యొక్క మనస్సు నొచ్చుకొని ఆయన సంతాపము పొందినట్టుగా బైబిల్లో చూస్తాం. అలా దేవుడు బాధపడిన తర్వాత నోహావు కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు నోహావుకు అవకాశం ఇచ్చి, తర్వాత భూజంతువులన్నిటిని కూడా ఆ ఓడలోకి పంపించి, తరువాత భయంకరమైన వర్షం కురిపించి ఆ ప్రాంతం అంతటిని, ఆ ప్రపంచాన్నంతటి నాశనం చేసి దేవుడు నోహావును రక్షించాడు. తర్వాత సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలు చేసిన పాపానికి తగిన శిక్షగా దేవుని యొద్దటి నుండి అగ్ని వచ్చి ఆ ప్రాంతాలన్నింటినీ నాశనం చేసింది. ఇప్పుడు ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా, అమెరికా దేశంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా దేవుడు అగ్నికి ఆహుతి చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే, ఎవరైతే దేవుడు లేడని గర్విస్తారో, అంతా మేమే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తగిన శిక్ష దేవుడు ముందుగానే విధిస్తూ వచ్చాడు. గనుక నువ్వు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తూ, చావైనా బ్రతుకైనా ఆయన వైపు చూస్తూ నువ్వు నేను ఉండాలని దేవుడు ఈ యొక్క విషయాలు మనకు తేటగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంతవరకు సొదొమ గొమొర్ర పట్టణపు రాజుల యొక్క చరిత్ర గురించి మనం విన్నాం. సొదొమ గొమొర్ర ప్రాంతంలో ఎలా ఉన్నాయి, వాటిని పరిపాలించిన రాజులు ఏ రీతి వారు పరిపాలించారు, వారు ఏ రీతిగా బానిసత్వంలో ఉండి తర్వాత వారు విడిపింపబడి, తర్వాత వారు చేసినటువంటి తప్పిదములకు దేవుడు వారిని ఎలా శిక్షించాడు అనేటువంటి విషయాలు మనము ఇంతవరకు చూసాం. గనుక దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. గనుక దేవునికి భయపడి, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుడే సర్వస్వం అని చెప్పి ఆయన కొరకు నువ్వు నేను బ్రతకగలిగితే, రాబోయే ఆ ఉగ్రత నుంచి దేవుడు మనం తప్పించి అనేక జనాలకి మన ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడని నమ్ముతూ, విశ్వసిస్తూ, ఈ కొద్ది మాటలు దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.